నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. సరిగ్గా 3 రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్ లో, మీడియా సర్కిల్స్ లో బాగా తిరుగుతోంది. అదే బండి సంజయ్ కుమారుడు బండి భార్గవ్ ఒక అమ్మాయికి మద్యం తాగించి తాను అత్యాచారం అంటే లైంగికంగా వేధించాడు అని, అత్యాచారం జరిపాడా లైంగికంగా వేధించాడో తెలియదు కానీ POCSO పోక్సో కేసు పెట్టడం జరిగింది. సో దీని మీద అనేక మంది బయటకు వచ్చారు, అనేక మంది మాట్లాడారు. మగధా న్యూస్ కూడా ఆ సందర్భంలో దాని వార్తకి సంబంధించి ఒక హెచ్చరికగా 498A అలాగే పోక్సో ఈ రెండిటి విషయంలో జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, అభం శుభం తెలియని అబ్బాయిల మీద ఈ కేసులు పెట్టడానికి ఆడపిల్లలు ఎంతకైనా తెగిస్తున్నారు అన్న విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో ఇది కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సెలబ్రిటీల పిల్లలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే చెప్పడం జరిగింది. అది హనీ ట్రాప్ అవ్వచ్చు, ప్రేమ ట్రాప్ అవ్వచ్చు, పెళ్లి ట్రాప్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని కూడా మనం చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు అందిన అనేక డేటాల నేపథ్యంలో ఇప్పుడు మేము తీసుకున్న డేటా ఏంటి అంటే ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఇక ఇప్పుడు మగధా న్యూస్ చేతిలో ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ అమ్మాయికి సంబంధించి ఇక్కడ మనం ఆ అమ్మాయి పేరు ప్రస్తావించకూడదు, ఆ అమ్మాయి ఫొటోస్ చూపించకూడదు, ఆ అమ్మాయికి సంబంధించిన ఏ అకౌంట్స్ చూపించకూడదు, కనీసం బ్లర్ కూడా చేసి చూపించకూడదు. ఎందుకంటే అందులో ఆ అమ్మాయి పోక్సో కేసు కూడా పెట్టుంది కాబట్టి అసలే చూపించకూడదు. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా? నెంబర్ 1 డౌట్. నెంబర్ 1 ఈ అమ్మాయి మేజరా మైనరా? ఒకటి. నెంబర్ 2 అసలు ఈ అమ్మాయి చదువు ఏంటి, ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి, ఏ కాలేజీలో చదువుకుంది, ఏ స్కూల్లో చదువుకుంది, ఎకడమికల్లీ ఈ అమ్మాయి అసలు ఎలా ఉంది, ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది. నెంబర్ 3 ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు, ముఖ్యంగా డబ్బున్న ఫ్రెండ్స్ని పరిచయం చేయమని మిగతా అమ్మాయిల్ని ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉంటుంది, ఆ అమ్మాయిలు ఎందుకు ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేశారు, నాకు వాళ్ళని పరిచయం చేస్తావా వీళ్ళని పరిచయం చేస్తావా అని అడుగుతూ ఉండడం వల్ల ఈ అమ్మాయి ఎక్కడైతే పెరిగిందో నిర్మల్ అనే ప్రాంతంలో, నిర్మల్లో ఎవరిని అడిగినా చెబుతారు పర్టికులర్గా డబ్బున్న వాళ్ళనే చూసుకొని ఎందుకు పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కలవడానికి ఎందుకు వెళుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ అమ్మాయి ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్, రిచ్ ఫ్రెండ్స్ కానీ ఇలా పొలిటికల్గా కానీ లేదంటే బిజినెస్ పరంగా రిచ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందుకు మెసేజ్లు చేస్తూ ఉంటుంది. పర్టికులర్గా పరిచయాలు పెంచుకోవడానికి కారుల్లో ఎందుకు తిరుగుతుంది. ఇదే అమ్మాయి 31st నైట్ జరిగిన ఇష్యూ అనేది కదా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మొయినాబాద్లో 31st నైట్ అంటే అలాంటి చోటుకి తమ పిల్లని ఎలా పంపించారు ఈ తల్లిదండ్రులు పాపం. 31st నైట్ 17 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లని సరిగ్గా 17 ఏళ్ళు పోని ఎలా పంపిస్తారు. ఈ నెలకి అమ్మాయికి మేజర్ నుంచి మైనర్ నుంచి మేజర్కి మారుతుంది అంటున్నారు. కాదు అసలు అంతకు ముందే మారింది అంటున్నారు. ఆ డేటా రావాల్సిన అవసరం ఉందా లేదా? ఎంఐ 10th క్లాస్ సర్టిఫికేట్స్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేశారా లేదా? ఒకటి. దీంతో పాటు రిచ్ ఫ్రెండ్స్ టార్గెట్ గా ఎందుకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి లిస్ట్లో, ఈ అమ్మాయి ఫోన్లో ఏమేమి ఉన్నాయి, ఏం జరిగింది, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమందితో ఈ అమ్మాయి తరచూ మాట్లాడుతూ ఉంటుంది. తరచూ మాట్లాడడం అంటే మామూలుగా మాట్లాడడం కాదు, అంతకు మించి మాట్లాడడం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మాయి పర్టికులర్గా మద్యం సేవించడం అనేది, అంటే మద్యం బలవంతంగా పోసారు అని కదా ఈరోజు FIRలో కేసు ఫైల్ చేశారు. కానీ ఇదే అమ్మాయి బాటిల్స్ పట్టుకొని కారులో వాళ్ళ ఫ్రెండ్స్కి మీసాలు పెయింట్ చేస్తూ ఉన్న వీడియోలు ఫోన్లో ఉన్నాయి. అలాగే ఇదే అమ్మాయి ఏ ఫ్రెండ్స్తో కారులో కూర్చొని ఉంది వీడియోలు ఉన్నాయి. అలాగే ఈ బండి భగీరథ్ మీద ఈ అమ్మాయి ఇతనికి సంబంధించిన వీడియోలు అన్నీ ఉన్నాయని ఒక్కొక్కటి బయట పెడుతున్నారు కదా. ఈ అమ్మాయి సెల్ఫీ తీసుకున్నట్టుందా లేదంటే ఇంకెవరైనా సెల్ఫీ తీసినట్టుందా? బండి భగీరథ్ ఆ అమ్మాయిని హగ్ చేసుకొని ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒక రకమైన స్లీవ్లెస్ డ్రెస్ లాంటిది, ఒక శారీ లాంటిది కట్టుకొని ఉంది. అందులో ఒక సెల్ఫీ తీసుకుంటుంది. అంటే బండి భగీరథ్ తనను పట్టుకుంటున్నాడని తెలిసే ఫోటో తీసుకుంటుందా? అంతకు మించి వీళ్ళ మధ్య ఏమన్నుందా? ఇక్కడ వరకు వద్దాం. ఇది ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటే అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ దీనికి సంబంధించిన విషయాలు. నిర్మల్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అప్పుల కారణంగా హైదరాబాద్కు వచ్చి ఈ అమ్మాయి ఫాదర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు. అక్కడి నుంచి అతడు
అతడు చేసిన ఒక రకమైన మోసాలు అన్నమాట. ఆ మోసాలతో అనేక మందికి టోకరా పెట్టేశాడు. దీంతో ఇంకొక రకమైన ఇబ్బందుల్లో అప్పుల్లో పడ్డారు. ఈ లోపుగానే బండి భగీరథ్ పరిచయం కాస్త ఈమెకి ముందుకెళ్తూ ఉంది. బండి భగీరథ్కి ఈ అమ్మాయికి మధ్య కూడా ఏజ్ గ్యాప్ చాలా ఉంది. కానీ బండి భగీరథ్ ఈమెకి దగ్గరయ్యాడు. ఫ్రెండ్గా దగ్గరయ్యాడా, అంతకు మించి దగ్గరయ్యాడా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా, ఏం జరిగిందో బండి భగీరథ్కి ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుసు. నిజానికి బండి సంజయ్ కుటుంబానికి కూడా తెలుసో లేదో గ్యారంటీ కూడా లేదు. ఒక అబ్బాయిగా ఆ అమ్మాయి దగ్గరయింది, ఆ అమ్మాయితో తరచూ మాట్లాడుతూ ఉన్నాడు, దగ్గరికి వెళ్ళాడు. ఇది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయికి బండి భగీరథ్ అంటే ఏకంగా బండి సంజయ్ కొడుకే ఈమె ఫ్రెండ్ అయ్యే వరకు తల్లిదండ్రులు ఎంత యాక్సెస్ ఇచ్చారో తెలుసా? అమ్మాయికి 17 ఏళ్ల అమ్మాయికి ఎంత యాక్సెస్ ఇచ్చారు అంటే నేను ఆ ఫోటోలు ఒక్కటి కూడా చూపించలేను. బండి భగీరథ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాళ్ళు చాపుకొని కొత్తల్లుళ్లాగా పడుకొని ఉంటే ఈ అమ్మాయి కూర్చొని బాసపట్లేసుకొని అతడి నోట్లో తినిపిస్తున్న ఫోటోలు వచ్చినాయి, వీడియోస్ ఉన్నాయి. సోషల్ మీడియాలో చూడండి. ఎంత చనువు లేకపోతే, ఎంత ఫ్రెండ్షిప్ లేకపోతే, వీళ్ళకి ఎంత ఫ్యూచర్ ప్లాన్స్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కొత్తల్లుళ్లాగా ఉండగలుగుతాడు బండి భగీరథ్? అంటే ఏం జరిగింది? ఈ అమ్మాయి తల్లిదండ్రులు అసలు బండి భగీరథ్ మద్యం తాగించి లైంగికంగా వేధించాడు అంటున్నారు కదా. మీ ఇంట్లో ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఉన్నప్పుడు వీడియో తీసింది ఎవరు? ఒకటి. నెంబర్ 2, బగీ అని ఈ అమ్మాయి తల్లి భగీరథ్ని ఎందుకంత చనువుగా పిలుస్తుంది? భగీరథ్ ఆంటీ ఆంటీ అంటూ ఎందుకు మాట్లాడుతున్నాడు? అలాగే వీలైతే వీళ్ళ ఫొటోస్ డిస్ప్లే చేయొచ్చు. అమ్మాయి ఫోటో ఒకటి బ్లర్ చేయాలి. ఆ అమ్మాయి ఫోటో ఒకటి బ్లర్ చేసి చూపిస్తాం. గుడికి ఈ అమ్మాయికి సంబంధించిన ఇద్దరు తల్లిదండ్రులతో బండి భగీరథ్ గుడికి వెళ్ళాడు. వీళ్ళు గుడికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాడు, బర్త్డేస్కి కేక్ కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా బగీ అని చనువుగా పిలుస్తూ ఉంటుంది. మరి ఈ బగీ ఇప్పుడు ఒక్కసారిగా మద్యం తాగిపిచ్చాడు, మద్యం తాగిపించిన తర్వాత లైంగికంగా వేధించేశాడు మా అమ్మాయిని అని ఒక్కసారిగా ఆ తల్లికి ఎలా గుర్తొచ్చేసింది? సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది? ఈ విషయం తేలాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళు వేసిన ట్రాప్లో భాగంగా బండి భగీరథ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆ అమ్మాయి మంచిగానే ఉంది, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అతడు నోరు విప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా తల్లిదండ్రులకు చెప్పలేదు. బండి సంజయ్ గారికి ఆయన సతీమణికి ఇద్దరికి అసలు ఈ విషయాలు తెలియనప్పుడు వీళ్ళు ఈతను చెబుదాము, ఈ అమ్మాయి బాగానే ఉంది, వీళ్ళ కుటుంబం బాగానే ఉందని ఒక డెసిషన్కి వచ్చే లోపుగానే ఈ అమ్మాయికి సంబంధించిన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ బయటికి రావడంతో దీంతో ఒక రకంగా దూరం జరిగాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటావా చస్తావా అని చెప్పేసి వెంటబడుతూ ఉన్నారు. అందరూ కలిసి వెంటబడుతున్నారు. అమ్మాయి ఒకటే కాదు, అది కాస్త ఆ అబ్బాయి దాన్ని అక్కడ క్లోజ్ చేసేసుకోవాలి అనుకున్నాడు. కానీ బట్ అది సాల్వ్ అవ్వలేదు. అది కాస్త 5 కోట్ల దాకా వచ్చింది. ఎలాగో జరగాల్సింది జరిగింది, ఈ పెళ్లి కూడా అయ్యేలా లేదు అని చెప్పేసి 5 కోట్లు తీసుకొని మొత్తానికి ఈ సమస్యను సాల్వ్ చేసుకుందాం అనుకున్నారు. అది తీరలేదు. బండి సంజయ్ గారి దగ్గర దీని విషయంలో మాటలకు వెళ్ళామని చెబుతున్నారు. మాటల విషయంలో ఒక కేంద్ర మంత్రికి సంబంధించి వాళ్ళు వెళ్ళి మీ కొడుకు ఇలా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి అని చెప్తే ఏ కేంద్ర మంత్రి అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఏ ఐఏఎస్, ఏ బ్యూరోక్రాట్కి సంబంధించిన వాళ్ళైనా, లేదు అంటే ఏ చిన్న పని చేసుకునే వ్యక్తి కొడుకుకు సంబంధించిన ఫోటోలు చూపించినా ఆ తండ్రి ఫస్ట్ ఏం చేస్తారు? ఖచ్చితంగా కొడుకుకు సంబంధించి కాబట్టి అవతల ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ చిన్నది తేడా జరిగినా ఇది పెద్ద రచ్చ అవుతుంది అని గమనించగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు కొడుకుల్ని కన్న తండ్రులకు లేదా? అందులో ఆయన ఒక కేంద్ర మంత్రి, ఆయనకు ఆ మాత్రం అవగాహన ఉండదా? మీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే రేపు పోయేది ఆయన పరువే అన్న విషయం ఆయన తెలీదా? కానీ ఒక కట్టుకథలు అల్లి, ఒక అభూత కల్పనలు చేసి, ఒక కేంద్ర మంత్రి మీద ఒక మామూలు కుటుంబం, అప్పులైన కుటుంబం, ఒక ఆడపిల్లని అడ్డం పెట్టి కేంద్ర మంత్రి మీద ఈ టార్గెట్ చేస్తున్నారు అంటే అసలు కారణం ఏంటి? వీళ్ళ పెళ్లి కారణమా? నిజంగానే ఆ అమ్మాయి శీలానికి సంబంధించిన కారణమా? ఆ అమ్మాయి చిన్న అమ్మాయిని అఘాయిత్యం చేశాడు బండి భగీరథ్ అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించడం ఆ తల్లిదండ్రుల లక్ష్యమా? అసలు ఏంటి? ఏమి ఆశించి పెట్టారు? ఈ తల్లిదండ్రులు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఏమి ఆశించి పెట్టారు? ఇక్కడి నుంచి నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్, ఆధారాలు అన్ని మగధా న్యూస్ దగ్గర ఉన్నాయి. దీంట్లో ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
సపరేట్గా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖ సహాయ మంత్రి, ఇదే హోం అంటే ఒక రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించగలిగిన డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి, ఆయనకి సంబంధించి ఒక విచారణ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. పేట్ బషీర్బాగ్ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మోడీ సభ జరుగుతుంది కాబట్టి మేము అక్కడికి వచ్చి కాల్చుకుంటాము, మీరు కేసు ఫైల్ చేయకపోతే మేము కాల్చుకుంటాము అని సరిగ్గా సభ జరగడానికి కొన్ని గంటల ముందు, ఒక రోజు ముందు ఆందోళన చేసి హడావుడి చేసి మొత్తానికి రచ్చ చేసి బండి సంజయ్ పరువుని నిట్టి నిలువున ఇదే తెలంగాణలో తీసేయడమే లక్ష్యంగా పనిచేశారు అంటే అది నిజానికి ఒక సామాన్యమైన కుటుంబమా? సామాన్యమైన కుటుంబమేనా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయిందో, ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో చకచకా పొలిటికల్ నాయకులు బయటకు వచ్చారు. నిజంగా ఇంత దారుణమా? తెలంగాణ రాజకీయాలు ఇంత దౌర్భాగ్యంగా పడిపోయినాయా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇక అనేక మంది ఇదే బండి సంజయ్ గారి విషయంలో జరిగిన ఈ కథలు, ఏం జరిగింది, ఎవరు ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు నాకేం చెప్పారు అంటూ ఏకంగా అంత పెద్ద వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. మీడియా ముందు బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఓవరాల్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే దీని వెనుక ఒక బలమైన వ్యక్తి పనిచేశారు. ఆ వ్యక్తికి ఇదే బండి సంజయ్ గారి పార్టీలో ఉన్న ఇంకొక బలమైన వ్యక్తి మద్దతు ఇచ్చారు. వీరిద్దరూ కలిసి వేసిన స్కెచ్లో భాగంగా కొంతమంది మీడియా ప్రముఖులని కాంటాక్ట్లోకి వెళ్లారు. మీడియా ప్రముఖులు అంటారో, లేదంటే మీడియాలో దబాయించో, లేదంటే బెదిరించో, ఇక్కడ అక్రమాలు అక్కడ అక్రమాలు అని చెప్పి దోచుకునే బ్యాచ్లు ఉన్నారు కదా. నేను స్ట్రైట్గా సూటిగా మాట్లాడుతున్నాను. జర్నలిజాన్ని నిట్ట నిలువున అమ్మేస్తున్న, దిగజారుస్తున్న బ్యాచ్ ఉన్నారు కదా, ఆ బ్యాచ్ కాంటాక్ట్లోకి వెళ్ళారు. వాళ్ళ అకౌంట్స్కి డబ్బులు పంపించారు. ముఖ్యంగా వీళ్ళందరినీ ఎవరెవరు మాట్లాడాలి, ఏమేం మాట్లాడాలి, బండి సంజయ్ మోడీ గారి సమావేశంకి వచ్చే లోపుగా ఎక్కడ ఎలా కొలాప్స్ చేయాలి ఆ వ్యక్తిని ఈరోజు బీజేపీలో లేకుండా చేయాలి. జస్ట్ ఆ వ్యక్తి ఒక్కడి పక్కకు తప్పుకుంటే తెలంగాణ మన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు అని ఆలోచించగలిగిన గొప్ప వ్యక్తులందరూ కూడా గుమికూడి, పార్టీలు వేరైనా సరే ప్రైవేట్ మీటింగులు పెట్టుకొని చేసిన ఒక భయంకరమైన స్కెచ్ ఇది. ఈ స్కెచ్ లో భాగంగా మహిళా సంఘాలు పొలోమని అసలు ఏమైపోయారు? నేను ఆ మధ్య కూడా అడిగాను, రండి మహిళా సంఘాలు, వీఆర్ ఇన్వైటింగ్ యూ. ఎందుకంటే అబ్బాయిలు ఈరోజు ఏడుస్తున్నారు ఈ కేసులు బడి. అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అబ్బాయిలకు ఒక న్యాయం, అమ్మాయిలకు ఒక న్యాయం ఏంటి? నేరం చేసిన వాడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకేలాగా ఎందుకు చూడడం లేదు మనం? మీరు రండి, మీరు గొంతు వినిపించండి, అబ్బాయిల తరపున కూడా నిలబడండి. అమాయకమైన అబ్బాయిలు ఉండరా? అమ్మాయిలు అంటే అమాయకం, అబ్బాయిలు అంటే అకృత్యమా? మీరిచ్చే డెఫినేషన్స్ ఏమైనా? ఈరోజు అబ్బాయిలు అమాయకంగా బలవుతుంటే వాళ్ళ పక్షాన నిలబడడానికి హ్యూమన్ రైట్స్, సామాజిక విప్లవకారులు ఏమైపోయారు? సామాజిక విశ్లేషకులు ఏమైపోయారు? మేము అందుకే ఆ రోజు నుంచి ముఖ్యంగా 498A విషయంలో మగధా న్యూస్ ప్రారంభంలోనే మేము ఈ ఎజెండా తీసుకున్నాం. దీనివల్ల మగవాళ్ళకు జరుగుతున్న నష్టం విషయాన్ని మేము ఆ రోజే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మీరందరూ రండి అని మేము పిలిచాం. సీనియర్ మహిళా నాయకురాళ్ళు ఎవరూ రాలేదు. ఒక్కసారిగా మాత్రం ఒక పిలుపుతో, ఒక పెద్ద వ్యక్తుల కాల్తో అందరూ కదిలారు. అప్పటికప్పుడే ప్రింట్లు వేయించారు, ప్లకార్డులు పట్టుకున్నారు, ఆ సభల దగ్గరికి వెళ్లారు, స్టేషన్ల దగ్గరికి వెళ్లారు, బాధిత మహిళకు అండగా నిలబడాలి అన్నారు. ఇక రచ్చ చేశారు. సోషల్ మీడియాలో ఏ జర్నలిస్టులకి ఎంతెంత ప్యాకేజీలు అన్ని రూపాల్లో వెళ్ళిపోయినాయి, అన్ని కాల్స్ వెళ్ళిపోయినాయి. టార్గెట్ బండి సంజయ్, ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అందరూ ఇంకా కెమెరాల ముందుకు వచ్చేసారు, తిట్టడం మొదలు పెట్టారు. ఇక్కడ అత్యంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన చర్య ఏంటో తెలుసా? మీరైనా నేనైనా ఎవరమైనా సరే ఇక్కడ ఇదే బండి భగీరథ విషయంలో బండి భగీరథ మీద కేసు పడింది కాబట్టి, అతడు అబ్బాయి కాబట్టి అతడి ఫొటోస్ 3 రోజుల నుంచి మనం చూపిస్తూనే ఉన్నాం. అతడు మనిషి కాదా? అతడికి చట్టాలు వర్తించవా? అతడు భారతదేశంలో ఉండడా? అందరం చూపిస్తూనే ఉన్నాం. ఇదే మారాలి. ఈ రోజు కూడా మగధా న్యూస్ ఆ ఫోటోలు చూపించలేదు. ఎందుకు అంటే ఇది చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. పోక్సోలో ఇది నిషిద్ధం. సరే, ఒక మంచి కాజ్ కోసం పసిపిల్లల మీద జరిగినా, లేదంటే నిజమైన బాధితురాలు ఎవరుంటారో వాళ్ళ ఫోటోలు చూయించకూడదు అన్న ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో పెట్టిందే అవ్వచ్చు.
కానీ ఇది ఏమవుతుంది, ఈరోజు అమ్మాయి ఫోటో చూపించకుండా ఉంటే రేపు అదే అమ్మాయిల ట్రాప్లో ఇంకొకళ్ళు పడితే ఏంటి? దీనికి రక్షణ ఎవరు? వీళ్ళ గురించి ఎందుకు చూయించకూడదు? ఇదే పోక్సోనో ఇదే ఇంకో కేసు పెట్టిన అమ్మాయి కావాలని వీళ్ళ మీద కేసులు బనాయించి వీళ్ళని రోడ్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని అలా తన ఇదంతా మార్చుకుంటూ వెళుతుంది అనుకోండి, మరి ఆ అమ్మాయి బారి నుంచి ఎలా బాధితులు బయటపడాలి? ఈ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మిగతా వాళ్ళకి తెలిసేది ఎలా? ఆ ఫొటోస్ చూయించకూడదు. అది యూట్యూబ్ గైడ్ లైన్స్ కి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం, పోక్సో కేసుకి వ్యతిరేకం, మొత్తంగా అన్నిటికీ వ్యతిరేకం. అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయం. అబ్బాయి బాధితుడైతే ఒక రకం, అమ్మాయి బాధితురాలైతే ఒక రకం. ఇక్కడ బండి భగీరథని చూపిస్తాం, బాధితుడు బాధితుడు కాదు, ఎవరైతే కేసు నిందితుడిని చూపిస్తాం, నిందితుడి తరపున బంధువులందరినీ చూపిస్తాం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూపిస్తాం. ఏకంగా ఆయన కేంద్ర మంత్రి అయినా సరే సాహసించి ఆఖరికి బండి సంజయ్ గారి ఆయన సతీమణిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టగలం, ఫొటోస్ రూపంలో రోడ్డు మీద పెట్టగలం. కానీ ఈ అమ్మాయికి సంబంధించి మాత్రం మనం చూపించకూడదు. ఎందుకంటే అమ్మాయి కాబట్టి. ఇంతకంటే జాతి వివక్ష ఇంకోటి ఉంటుందా? మగ జాతి మీద జరుగుతున్న వివక్ష ఇంతకంటే ఘోరంగా ఇంకోటి ఉంటుందా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంటే అమ్మాయి అంటే లీగల్గా ఇమ్యూన్, అమ్మాయికి ఆ రైట్ ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, ఆ బలంగా ఉంది కాబట్టి ఏమైనా చేయగలదు, ఏం చేసైనా సరే తప్పించుకోగలదు. తాను ఒక కన్నీరు కార్చింది అంటే గనక సొసైటీ అంతా సరే కరిగిపోవాలి. కానీ అబ్బాయి కన్నీటికి విలువ కూడా లేదు. అబ్బాయి ఏడ్చినా మొత్తుకున్నా వాడి కన్నీటికి విలువ లేదు. ఇంకా చెప్పాలి అంటే ఏడ్చే మగాన్ని నమ్మొద్దు అని చెప్తాం మనమే. ఏడ్చే మగాన్ని నమ్మొద్దు అని చెప్పి మనమే చెప్పిన పరిస్థితి. నిజంగా అమ్మాయిలు ఎలా అయిపోయారు అంటే సమానత్వం అనే పేరుతో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. అంటే వందల మంది ఈరోజు అబ్బాయిలు మరణిస్తూ ఉన్నా, వాళ్ళ మీద ఒక బ్రూటల్ హత్యలు జరుగుతూ ఉన్నా, మరి ఎందుకు ఇదే మహిళా సంఘాలు, ఇదే సమానత్వం కోరుకునే సంఘాలు ఎందుకు రావట్లేదు? ఎందుకు ఎవరు వచ్చి ఇదే మగవాడు మనిషి కాదా? ఒక కుక్క చచ్చిపోతే వాళ్ళు కుక్కల కోసం నిలబడే వాళ్ళు, పక్షుల కోసం నిలబడే వాళ్ళు, ఆఖరికి రాళ్ల కోసం నిలబడే సొసైటీలు కూడా ఉన్నాయి కదా. మరి మగవాడిని ఎందుకు ఇంత రాయి కంటే ఘోరంగా చూసి ఈ రోజు ఎందుకు అంత చిత్రవద చేయాల్సినంత పరిస్థితి? ఇదే అమ్మాయిలు అమ్మాయి అనే కార్డు, ఉమెన్ విక్టిమ్ కార్డు, నేను అమ్మాయిని కాబట్టి అనే కార్డు. అమ్మాయి తన శరీరాన్ని ఎరగా చూయించి తాను డబ్బు సంపాదించుకోవచ్చు, ఏ రూపంలో అయినా సరే తన శరీరాన్ని చూయించి. ఇదే అమ్మాయి అదే శరీరాన్ని, నేను అమ్మాయిని అనే శరీరాన్ని చూయించి తన ఆయుధంగా మలుచుకొని చట్టాల ద్వారా వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. ఈ అమ్మాయి అనే కార్డు, ఈ అమ్మాయి అనే శరీరం ఇంకెన్నాళ్ళు ఈ కార్డులు వాడుకునేది? సమానత్వం దగ్గరికి రాలేదా? సమానత్వం వరకు మనం రాలేదా? అసలు అర్థం కావట్లేదు. ఈరోజు సమానత్వం పేరుతో ఇంకొక జాతిని, మనతో పాటు వచ్చిన మరో జాతిని, మగ జాతిని ఈరోజు అణిచివేయాలన్నంత ఘోరంగా, క్రూరంగా కొంతమంది మహిళామణులు ఎందుకు మారుతూ ఉన్నారు? ఎందుకంటే వీళ్ళు పొలోమని వచ్చిన ఈ మహిళా సంఘాలు లేదంటే సామాజిక కార్యకర్తలు, వీళ్ళందరికీ సామాజిక కార్యకర్త అంటే ఏంటి? సమాజంలో ఉన్న పురుషుడు కానీ స్త్రీని కానీ ఒకే రకంగా చూడగలిగిన వాళ్ళు. ఈ రోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది జస్ట్ కేసు ఫైల్ అయింది, విచారణ మొదలవలేదు. ఎలా వస్తారు వీళ్ళందరూ? ఎలా వచ్చి ప్లకార్డులు పట్టుకుని న్యాయం జరగాలని మాట్లాడతారు? అంటే ఎవరికి వాళ్ళు మనమే తీర్పులు ఇచ్చేసేయాలా? నేను మొన్న కూడా అదే చెప్పాను. ప్రజలే తీర్పులు ఇచ్చేసుకుంటే ఇంకా కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు? ఇవన్నీ కూడా అవసరం లేకుండా ఇదే ఛానల్స్ లో కూర్చొని నాలాంటి వాళ్ళు మిగతా ప్రతి ఒక్కళ్ళు ఒక ఛానల్ మాట్లాడుకుంటే, ఒక ఫోన్లో మాట్లాడితే అదే చట్టంగా మారుతుందా? అదే ప్రజా చట్టంగా ఇంకేదైనా తీసుకురావాలా? ఏమి అసలు కోర్టులు ఏం చెప్పకుండా, ఒక కేసు ఫైల్ అవ్వకుండా, కేసు ఫైల్ అయింది బట్ అరెస్ట్ జరగాలా జరగొద్దా? అరెస్ట్ జరగాలి అంటే ఇంకా పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు? ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి కుమారుడు, సరే కేంద్ర మంత్రి కుమారుడు అంటే కొమ్ములు ఉంటాయా? నేను కూడా ఒప్పుకోను. ఎవరి వ్యక్తులనైనా సరే, ఏ బిడ్డలనైనా సరే, ఎంత పెద్ద వ్యక్తికి సంబంధించిన కొడుకునైనా కూతురునైనా ఒకేలాగా చూడాలి. చట్టం అందరికీ సమానమే, ఎవరికి చుట్టం కాదు. కానీ ఈ రోజు ముఖ్యంగా ఈ పొలిటికల్ లైఫ్ లో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు వస్తూ ఉంటాయి. ఇందులో వాస్తవాలు ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి. ఇలాంటిది వచ్చినప్పుడు ఏకంగా అరెస్టు చేసేసేదే ఎజెండాగా పెట్టుకుంటారా? దీని మీద విచారణ జరపాలా లేదా? విచారణ జరిపితే గనక ఈ రోజు చేయాల్సిన పని ఏంటి అంటే, ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించిన డేటా,
అలాగే ఆ అబ్బాయికి సంబంధించిన డేటా తీసుకోవాలి, ఫోన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఫోన్లో ఏమేమి జరిగింది తీసుకోవాలా, చూడాలా వద్దా? ఈ అమ్మాయి చెప్పిందే నిజమని 4 ఫోటోలు చూయించగానే ఇదే రాసేసుకుంటే చేస్తాం, మేము పెట్రోల్ పోసుకుని చేస్తాం ప్రధాని మోదీ సమావేశం దగ్గరికి వెళ్ళేసి అని చెప్పి బెదిరించి అంత స్థాయికి వీళ్ళు వెళ్ళారు అంటే వీళ్ళ వెనక ఉన్న వ్యక్తులు ఏం చేశారు, వాళ్ళకి ఏం చేశారు, ఎవరెవరు ఆ వ్యక్తులు ఉన్నారు? ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, దాన్ని విచారించాలి. వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఎవరెవరితో మీడియా ముందు మాట్లాడించారు, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, వాళ్ళందరి లెక్క తేలాల్సిన అవసరం ఉంది. లేదు అంటే రేపు రాజకీయాలు చేయాలంటే నిజంగా చాలా కష్టం. మగధా న్యూస్ ఇదే స్టాండ్ మీద ఉంది. ఇక్కడ బండి సంజయ్ గారి కుమారుడో, లేదంటే కేటీఆర్ గారి కుమారుడో, కవిత గారి కుమారుడో, ఇంకొకరి కుమారుడో ఇక్కడ నేను మాట్లాడడం లేదు. బాధితుడు ఎవరైనా సరే 498 బాధితుల విషయంలో కూడా అనేక మంది మగవాళ్ళ పక్షాన మాట్లాడడానికి నేను సిద్ధమయ్యాను. ఇదే మొన్న చేసిన వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు. నేను ఎంత పరిస్థితుల్ని ఎంత చక్కగా వివరించాను, అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎలా ఉండాలి అన్న విషయంలో. అయినప్పటికీ కూడా మీకు బండి సంజయ్ డబ్బులు ఇచ్చారా, మీకు బీజేపీ డబ్బులు ఇచ్చిందా, మోదీ డబ్బులు ఇచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్న పిచ్చి రాతలు రాసే పిచ్చి మనుషులకి నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఇదే అబ్బాయిల పక్షాన మాట్లాడడానికి మగధా న్యూస్ ప్రారంభంలోనే 498A మీద డే 1 మేము వాయిస్ వినిపించడం జరిగింది. అబ్బాయిలు ఈ విధంగా అకృత్యాలకు గురవుతున్నారు అని. ఈ రోజు బండి సంజయ్ కుమారుడి విషయంలో మగధా న్యూస్ తీసుకోలేదు. ఆనాడే ఈ రాతలు రాసే మీలాంటి మగజాతి పక్షాన మాట్లాడడానికే నేను సిద్ధమయ్యాను, ఒక ఆడపిల్లనయ్యుండి. ఖచ్చితంగా ఈ మగవాళ్లే మీ గొంతు మీరు వినిపించుకోలేకపోతున్నారు కాబట్టి మీ అందరి పక్షాన జరుగుతున్న అకృత్యాలను వినిపించడానికి నేను సిద్ధమయ్యాను. ఆనాడే 6 నెలల క్రితమే మా వీడియోలోకి వెళ్ళి చూడండి. 6 నెలల క్రితమే మేము 498A మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్ గా కూడా అదే చెప్పాం. ఈ రోజు నేను చెబుతున్నాను, ఇది బండి సంజయ్ కుమారుడని మాత్రమే కాదు, ఎవ్వరి కుమారుడైనా సరే జరిగిన వాస్తవాలు మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా ఇవి ఉన్నాయి. పోలీసుల దగ్గర కూడా ఉన్నాయి, దాదాపుగా చాలా మంది దగ్గర ఉన్నాయి, ఇంకా మా దగ్గర కొత్తగా ఉన్నాయి. కావాలన్నా సరే పోలీసులకు కూడా మేము సబ్మిట్ చేయగలం, చేస్తాం. ముఖ్యంగా ఏ ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల కూడా 17 ఏళ్ళు కూడా రాకుండా మద్యం బాటిల్ పట్టుకొని కారుల్లో మగపిల్లలతో తిరుగుతుంటే ఈ తల్లిదండ్రులకి బాగుంది. ఆ ఇంటికి తీసుకొచ్చి ఆ బాబుతో మాట్లాడడం, వాళ్ళ ఇంటిలో అబ్బాయి ఉండడం బాగుంది. ఆ బాబుతో పాటు భగీరథతో పాటు వీళ్ళు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి ఫొటోస్ దిగింది బాగుంది. అతడు ఎవరో కూడా అసలు అతనికి తెలియదు అని చెప్పిన ఇంతకంటే ఘోరమైన నటన ఉంటుందా? ఈ ఫొటోస్ బయటకు వస్తాయని కనీస స్పృహ కూడా లేకుండా మాట్లాడిన ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఏమనాలి? వాళ్ళకి సంబంధించిన ఫోటోలు చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫోటోలు చూపించవచ్చు. ఆ అమ్మాయి ఫోటోలు మాత్రమే చూపించకూడదు, వాళ్ళ ఫోటోలు చూడొచ్చు. మరి ఎలా, ఏమాత్రం పరిచయం లేదన్నప్పుడు ఒక కేంద్ర మంత్రి కుమారుడితో గుడికి ఎలా వెళ్ళి ఫోటోలు దిగారు? బగీ అని అంత ప్రేమగా ఆవిడ ఎలా పిలుస్తుంది? వీళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ ఏనా, లేకపోతే ఇంకా అంతకు మించి ఉందా? పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాడా? పెళ్లి చేసుకోమని మీరు అడిగారా? ఇవి కదా రావాల్సింది, ఇవి కదా మాట్లాడాల్సింది. చేతిలో ఉంది కదా, అస్త్రం ఉంది కదా, పోక్సో పెట్టేస్తే మొత్తం మా కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది అని ఈరోజు తెగించిన తీరు. నిజానికి ఈ ఘోరం జరిగి ఉన్నా సరే ఆ స్థాయిలో వాళ్ళు వచ్చుండేవాళ్ళు కాదు, పోక్సోకి వచ్చుండేవాళ్ళు కాదు. నిజానికి అంతకు మించి ఒక పొలిటికల్ గేమ్ జరుగుతుంది. వీళ్ళని ఆయుధాలుగా పెట్టుకుని, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని, 18 ఏళ్ల ఆడపిల్లని అడ్డం పెట్టుకుని, ఈ తల్లిదండ్రుల అవసరాలని పణంగా పెట్టుకుని ఇంకొకరు ఆడిస్తున్న గేమ్. అది వాళ్ళకి ఎప్పుడైనా సరే చెబుతున్నాను, అది పాపమై శాపమై ఖచ్చితంగా తగులుతుంది. అది మంచి శ్రేయస్కరం కాదు. ఇది సరైన రాజకీయం కాదు. రాజకీయాల పద్ధతులు ఇవి కావు. పర్టికులర్ గా తెలంగాణ లాంటి చోట ఇది అంతకంటే కాదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి గేమ్ ఆడడమో, లేదంటే ఈరోజు బిడ్డలను తీసుకొచ్చి గేమ్ ఆడడమో ఇది రాజకీయం కాదు. ఖచ్చితంగా అలాంటి పనులు చేస్తూ ఈ రోజు అవతలి వ్యక్తిని కొట్టడానికి నైతిక విలువలన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రయోగాలు చేసే వాళ్ళకి రేపు రాజకీయ పతనం అనేది తథ్యం అనేది స్ట్రైట్ గా చెప్పొచ్చు. అలాగే మగవాళ్ళు మీరు జాగ్రత్త అనేది కూడా నేను చెబుతున్నాను. ఈ రోజు సెలబ్రిటీల పిల్లలో, లేదంటే రాజకీయ నాయకుల పిల్లలో ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు ఉంటే గనక ఇలాంటి ట్రాప్లే జరుగుతాయి. అది ఏ రకంగా అయినా సరే మీ కుటుంబాలను చిన్న భిన్నం చేసేస్తాయి. మీ తండ్రులు, మీ తల్లులు నిర్మించుకున్న కోటలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ కష్టం ఏదైతే ఉంటుందో
అది మొత్తం కూడా బూడిద పాలు చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా ఈ మగాళ్ళు ఏమీ చేయలేరు, ఈ మగాళ్ళతో ఏమీ కాదు అనుకున్న పరిస్థితి నుంచి ఇదే ఆడవాళ్ళ మీద తిరగబడడం మొదలు పెడితే, ఎందుకంటే ఇప్పటి వరకు సమాజంతో యుద్ధాలు చేస్తూ వచ్చారు మగవాళ్ళు. కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబ భారాలను నెత్తినేసుకుని ఇన్నేళ్ల పాటు ఒక తాతగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడుగా ప్రతి బాధ్యత అంటే మగవాడిదే, బాధ్యత అంటే పూర్తిగా మగవాడిదే. కుటుంబాన్ని పోషించడం దగ్గర నుంచి ప్రతి కార్యం, ప్రతి పని మగవాడికి మాత్రమే అని చెప్పుకుంటూ పెరిగిన ఈ సమాజంలో మగవాడే ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. బయట యుద్ధం చేయాలంటే, శత్రువులతో యుద్ధం చేయాలన్నా, బోర్డర్లో యుద్ధం చేయాలన్నా కూడా ఇప్పటి వరకు మగవాడు మాత్రమే చేసుకుంటూ వచ్చాడు. అదే మగవాడు ఈ రోజు తనను తాను రక్షించుకోవడానికి యుద్ధం చేయడం మొదలు పెడితే ఈ స్త్రీ జాతి ఉంటుందా? తనను తాను రక్షించుకోవడానికి స్త్రీ జాతి మీద యుద్ధం మొదలు పెడితే స్త్రీ జాతి ఉంటుందా? ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి స్త్రీలు పురుషుల మధ్య ఎందుకు ఈ అగాధాలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఆడపిల్లల విచ్చలవిడితనం ఏదైతే ఉందో, అంటే హక్కుల గురించి మాట్లాడతారు, బాధ్యతలు ఉండవు. అలాగే వీళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ జవాబుదారీతనం ఉండదు, వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు. స్వేచ్ఛ మాత్రమే. అంటే ఆ స్వేచ్ఛకు ఒక పరిమితులు లేవా? పరిమితులు లేనంత స్వేచ్ఛ శ్రేయస్కరమా? అది మగవాడికైనా స్త్రీకైనా సరే. ఈ పరిమితులు లేని స్వేచ్ఛ ఎక్కడి వరకు వెళుతుంది? ఏ అఘాయిత్యాల వరకు వెళుతుంది ఈరోజు? ఇదే మగవాడు, నేను మళ్ళీ చెబుతున్నా, తిరగబడడం మొదలు పెడితే ఏ చట్టాలు, ఏ ప్రభుత్వాలు, ఏ న్యాయస్థానాలు, ఏ కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అలాంటి వ్యత్యాసాలు తీసుకొస్తున్నారు ఈరోజు స్త్రీ పురుషుల మధ్య ఈ చట్టాల పేరుతో. ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ ఘోరమైన, క్రూరమైన రాజకీయానికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వచ్చిన రోజు, ముఖ్యంగా ఇది ఒక రకంగా ఈ పోక్సో కానీ లేదంటే 498A విషయంలో ఇప్పుడు బండి సంజయ్ గారి కుటుంబానికి తగిలిన ఇది ఏదైతే ఉందో, కనీసం ఇప్పుడైనా సరే దీని వాస్తవాలు బయటికి తీసుకురావడానికి బండి సంజయ్ గారు ఒక తండ్రిలా కాకుండా ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఆలోచించగలిగితే గనక ఇది ఎంత డేంజర్ చట్టమో ఆయనకు అర్థం అవ్వాలి. నిజమైన బాధితుల కోసం, నిజమైన ఆడపిల్లల కోసం చేసిన చట్టం కాస్త ఎలా ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడి ఎలా వికృత రూపం దాల్చిందో తెలుసుకోవాలి. కాబట్టి ఈ చట్టం మీద ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఆయన కూడా ఫైట్ చేయాలి. రేపు నేను ఆయనకి చెబుతున్నాను ఈ విషయం, ఆయన కూడా ఫైట్ చేయాలి. అలాగే ఇందులో జరిగిన వాస్తవాలు ఏంటి అనేది పూర్తి ఆధారాలు, పూర్తి నిజాలు తీసుకొచ్చి సమాజం ముందు పెట్టాలి. అప్పుడైనా సరే ఈ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో సమాజానికి తెలుస్తుంది. రైట్, ఇది చూద్దాం. ఇంకా నిజాలు బయటికి రావాల్సింది. నేను ఆ రోజే చెప్పాను, నిజాలు నిలకడ మీద వస్తాయని. వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నిజాలతోనే ఒక రకంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక, ఎవరైతే వాళ్ళని రిమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఒకటే కాల్స్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఇదే నిర్మల్లో వీళ్ళ గురించి ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఎక్కడెక్కడ ఈ కుటుంబం ఎవరెవరిని ఎలా మోసం చేసుకుంటూ వచ్చారో బయటకు వస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరెవరితో చాట్లు చేస్తూ ఉండేది, ఎవరెవరిని చస్కా మస్కా చేసింది, ఆ విషయాలు కూడా, ఆ బాధితులు కూడా, ఆ అబ్బాయిలు కూడా పేర్లతో సహా మమ్మల్ని కూడా ఇలానే ట్రాప్ చేసింది అంటూ వాళ్ళు బయటకు వస్తున్నారు. అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నిగ్గు తేలుతుంది. నిజానికి ఈ ఒక ఆడపిల్లని అడ్డం పెట్టి ఆడుతున్న తల్లిదండ్రులకి రేపు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఒక అబ్బాయి విషయంలో పూర్తిగా ఆధారాలు తెలియకుండా మహిళా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తూ ఆహాకారాలు చేస్తున్నారు కదా. ఇదే బాధితుడు ఇతడు బాధితుడు అని ఫీల్ అవుతున్న అతడి పక్షం వాళ్ళు అతడు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ మహిళా సంఘాలు ఓదారుస్తారా? వెళ్ళి న్యాయ అన్యాయాల గురించి మాట్లాడేటప్పుడు నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిజాలు బయటకు రావాలనే మగధా న్యూస్ కోరుకుంటుంది. ఇందులో ఎన్ని అవాస్తవాలు ఉన్నాయో, ఎంతమంది కుట్రలు ఉన్నాయో, ఎంతమంది చేతులు కలిపారో, ముఖ్యంగా బండి సంజయ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే తెలంగాణలో ప్రధానంగా ఉన్న పెద్ద పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చేతులు కలిపారో వాళ్ళందరి చేతులు, వాళ్ళ హస్తాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.